హలో, నేను మిస్సెస్రావు. తెలంగాణ వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు వేల కోట్లలో ఉన్నాయి. రెండు రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి. మిగులు రాష్ట్రంతో ఏర్పడినటువంటి తెలంగాణ అప్పుల్లో ఉంది. వడ్డీలు కట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఏర్పడింది. అక్కడ ఆర్థిక సంక్షోభం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు ఇవ్వాలి, మాకు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాటిలో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మిగతావి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే డిఏలు ఇవ్వాలి, 3 డిఏలు, పిఆర్సీ వేయాలి, ఇలాంటి డిమాండ్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి వాటిని క్లియర్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది. అసలు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తూ 1వ తారీఖున జీత బత్యాలు అలాగే పెన్షన్లు ఇస్తూ వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే, ₹99 రెవెన్యూలో ఆంధ్రప్రదేశ్కి వచ్చే దాంట్లో జీతభత్యాలకి పోతుంది. ఇక అభివృద్ధి ఎక్కడ చేయాలి, ఒకవేళ అభివృద్ధి చేయాలంటే కనుక అప్పు తీసుకొచ్చి చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగానే ఆయన చెప్పారు. ₹99 జీతభత్యాలకే పోతుంది రెవెన్యూలో అని చెప్పి చెబుతున్నారు పయ్యావుల కేశవ్ గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి లేదంటే రాష్ట్ర ప్రగతి చూడాలంటే కనుక ఖచ్చితంగా ఏ ప్రపంచ బ్యాంకునో లేదా ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకునో లేదా ఇతరతర ఫైనాన్షియల్ వ్యవస్థలను చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి అప్పుకి వడ్డీ కట్టాలి. మళ్ళీ వడ్డీ కట్టకపోతే ఒప్పుకోరు. సో వడ్డీ కట్టాలి, ఇంకోవైపు జీతభత్యాలు ఇవ్వాలి, మరోవైపు అభివృద్ధి కావాలి, ఇంకొక వైపు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. ఇది కత్తి మీద సాము. అయినప్పటికీ అక్కడ సీనియర్ ముఖ్యమంత్రి ఉన్నారు, సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 45 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. సరే ఎట్నో నెట్టుకొని వస్తున్నారు. అక్కడ ఇప్పుడు జీతభత్యాలు ఇస్తూ ఉన్నారు. జీతాలు అయితే ఇస్తున్నారు, బత్యాలు పెండింగ్లో ఉన్నాయి, డిఎల్ గిఎల్ అన్నీ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంసిద్ధం అవుతూ ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చెబుతున్నారు. దీనికి వడ్డీ ప్లస్ జీతభత్యాలు ఇవ్వడానికి కూడా తెలంగాణ రెవెన్యూ సరిపోవట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నారు. అందుకే నిలువున కోసిన ₹1 కూడా రాదు, ₹1 కూడా మేము పెంచలేము అని చెప్పి ఉద్యోగులకి తెగేసి చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు. తాజాగా బట్టి విక్రమార్క గారిని ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కలిసాయి. వీళ్ళంతా ఒక అసోసియేషన్గా ఏర్పడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో కొంత మేరకైనా మాకు పే చేస్తే ఉపశమనం కలుగుతుంది అనేది వాళ్ళ అభ్యర్థన. ఆ సందర్భంగా బట్టి విక్రమార్క గారు చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ₹1 కూడా ఇవ్వడానికి ఖజానా లేదు, ఖజానా ఖాళీగా ఉంది. 1వ తారీఖున జీతాలు ఉద్యోగులకు ఇవ్వడానికి అలాగే వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు రెవెన్యూ. దాంతోపాటు సంక్షేమ పథకాలను కూడా మేము విడతల వారీగా అమలు చేస్తున్నాము. సంక్షేమ పథకాలకి జీతభత్యాలు ఇవ్వడానికే సరిపోవట్లేదు. అప్పులు తీసుకొచ్చినా లేదంటే రెవెన్యూ జనరేట్ అయినటువంటిది జీతభత్యాలు సరిపోవట్లేదు. కాబట్టి మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మేము చెల్లించలేము అని చెప్పారు. సరే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పటి నుంచి ఉన్నాయి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు 23 దాకా. అప్పటి వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు కంటిన్యూ కావడంతో పాటు గత 2 ఏళ్ల బకాయిలు కూడా మళ్ళా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఉన్నాయి. సో ఆ బకాయిలు పూర్వపోయి ఇప్పుడున్నటువంటి బకాయిలు వెరసి మోయలేనంతగా అయిపోయాయి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలంగాణ ఇది బాగలేదు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మేము ఇవ్వలేము అని చెప్పి తెగేసి చెప్పేశారు. ఎవరికి? ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకి.
మరి ఇప్పుడు మేము 4 సంవత్సరాల నుంచి మేము బకాయిలు లేకుండా బకాయిలు ఇవ్వకపోయినా మేము కంటిన్యూ చేస్తున్నాము, రాబోయేటువంటి రోజుల్లో కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అనేకం ఉన్నాయి. సేమ్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏ విధంగా అయితే బకాయిల్లో ఉన్నాయో ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అదే విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. హాస్పిటల్స్ కూడా అదే చెప్తున్నాయి, 2 ప్రభుత్వాలు అదే చెప్తున్నాయి. ఇది 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. 12 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా ఆంధ్రప్రదేశ్ అప్పులున్నాయి, 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ఉందని చెప్పి చెప్తున్నారు. కాకపోతే అంత బకాయిలు లేవు, అంత అప్పులు లేవు అని చెప్పి చెబుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు. కానీ కార్పొరేషన్ కింద తీసుకున్నటువంటి అప్పులను కూడా కలుపుకుంటే అంత ఉంటుందని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 12 లక్షల కోట్లు, తెలంగాణ 10 లక్షల కోట్లు అప్పు ఉంటే వాటికి వడ్డీ కట్టాలి కదా. వడ్డీ ఆటోమేటిక్గా ట్రెజరీ నుంచి ప్రతి నెల వెళ్ళిపోతూ ఉంటుంది. అది పోగా మిగిలింది జీతపత్యాలకి సరిపోతుంది. ఇక ఏదైనా అప్పులు తీసుకొచ్చినా లేదంటే ఏదైనా ఎక్స్ట్రా రెవెన్యూ ఏదైనా వచ్చినా కానీ సంక్షేమ పథకాలని అమలు చేయడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు రెవెన్యూని జనరేట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి జనరేట్ చేసుకుంటాయి? రెవెన్యూ పెరగాల్సినంత వరకు పెరిగింది, ఛార్జీలను పెంచితే ప్రజల్లో భారం పడుతుంది ఏ ఛార్జీలను పెంచినా. బట్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలను ఆపేసేయండి, మాకు జీతభత్యాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్రజలేంటి, జీతాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి, అంతంత జీతాలు అసలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి జీతాలు తగ్గించి మాకు సంక్షేమ పథకాలు అందించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అడగడం మీన్స్ ఆల్రెడీ ప్రభుత్వ పెద్దలు లేదంటే రాజకీయ పార్టీ నేతలు ఎన్నికల ముందే వాళ్ళకి హామీ ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే మీకు సంక్షేమం ఇదిగో ఎంత ఇస్తామని చెప్పి. ఎందుకు చెబుతున్నారు? వాళ్ళకి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమాజంలో ఆ విధమైనటువంటి హామీలు వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులకైతే వాళ్ళు ఉద్యోగం ఉంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళకి ఆర్థిక భద్రత ఉంటుంది, అన్ని రకాల సెక్యూరిటీ ఉంటుంది. పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఒక మామూలు రైతుకో, రైతు కూలీకో, లేదా వ్యాపారస్తుడికో, లేదా ఇతర కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకో ఆర్థిక భద్రత ఉండదు, రక్షణ ఉండదు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరైనా రిటైర్ కావాల్సిందే. రిటైర్ అంటే ఒక ఉద్యోగం ఉంటే రిటైర్మెంటే కాదు, వయస్సు మీద పడే కొంది పని చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది ఎవరికైనా. అలాంటప్పుడు వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వాలే ఆదుకోవాలి. అందుకే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, దివ్యాంగుల పెన్షన్లు ఇస్తున్నారు, చేనేత పెన్షన్లు ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకి నామినల్గా ఇస్తుంటారు, కేవలం తినడానికి ఉండడానికి సరిపోయేంత మాత్రం ఇస్తుంటారు. దాన్ని కట్ చేయమని చెప్పి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు అంటూ ఉంటారు. సంక్షేమాన్ని కట్ చేసి మాకు జీతభత్యాలు ఇవ్వండి, మాకు జీతాలు పెంచండి, ఇంకా మాకు బకాయిలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2 ప్రభుత్వాలు సంకట స్థితిలో ఉన్నాయి. ఈ సంకట స్థితి నుంచి ఏ విధంగా ప్రభుత్వాలు బయటపడతాయి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.